ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి హల్వా రెడీ. కొబ్బరి హల్వా చేసుకోవడానికి కొబ్బరి వెనకాల ఉన్న నల్లని పార్ట్ మొత్తం తీసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని మిశ్రమాన్ని ఇలా పాలని మొత్తం సపరేట్ చేసుకోవాలి. కొబ్బరి మొత్తం వడగట్టేసి కొబ్బరి పాలను తీసుకోవాలి. ఈ కొబ్బరి పాలల్లో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కాగిన తర్వాత ఇలా నెయ్యి మొత్తం కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకుని వేయింది. ఇలా జీడిపప్పు వేగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ కొబ్బరి పాలను వేసుకొని దగ్గరగా ఉడికించుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుతూనే ఉండాలి. ఈ కొబ్బరి పాలు మరుగు పట్టగానే 2 టేబుల్ స్పూన్ల పంచదార కూడా వేసుకుని కొబ్బరి పాలు చాలా వరకు దగ్గరగా వచ్చండి. ఇంకాస్త దగ్గర పడితే కొబ్బరి హల్వా రెడీ అయిపోతుంది. ఇలా ఈజీగా ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది కాబట్టి దీన్ని తీసేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం.